విన్నపాలు ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తే వాళ్ళందరినీ తీసుకొని వైఎస్ఆర్సీపీ ఎంపీల ద్వారా కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళు ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు మాతో వచ్చినటువంటి వాళ్ళు కేవలం టెట్ నిర్వహణ వద్దు, మాకు కష్టమవుతున్నది, ఈ వయసులో మేము రాయలేకున్నాము, అదే ఒక 20 ఏళ్ళ తర్వాత మాకు 55 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు మా సబ్జెక్ట్లో పెడితే మేమేమైనా రాయగలుగుతాం కాబట్టి రాయగలుగుతాము, కేవలం మ్యాథ్స్ చదివే వాళ్ళను అన్ని సబ్జెక్ట్ రాయమంటే ఇబ్బంది అవుతుంది, మాకు అనేక రకాల ట్రైనింగ్లు ఇస్తున్నారు కాబట్టి ఈ ట్రైనింగ్లన్నీ మాకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మాకు మినహాయించండి అని వాళ్ళు అడిగితే మాతో వచ్చిన పాపానికి వాళ్ళకు టెట్ అడిగిన పాపానికి దాదాపు 5 మందిని వితౌట్ సోకాజ్ నోటీస్ లేకుండా సస్పెండ్ చేయడం జరిగిందన్నమాట. ఇది చాలా నిరంకుశము. ఈ విధంగా చేయడం వల్ల ఉపాధ్యాయ లోకానికి మీరు ఏమి జవాబుదారీ ఇవ్వబోతున్నారు? ఉపాధ్యాయులు ప్రశ్నించడమే తప్ప వాళ్ళు అడగడంలో ఏమన్నా న్యాయం లేదా? టెట్ వద్దాయా అంటే సస్పెండ్ చేయడం ఏంది? ఈ విధంగా దాదాపు రాష్ట్రంలోనే ఉండేటటువంటి ఉపాధ్యాయులే కాదు, దేశంలో ఉండేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడెక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఈ సస్పెండ్ చేసినటువంటి ఉపాధ్యాయులందరినీ రీవోక్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి కలిసి వచ్చి ఉపాధ్యాయులతో ఈ బిల్లు పెట్టించాల్సిందిగా అక్కడ కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి ఈ టెట్ మినహాయింపు బిల్లు పెట్టించాల్సిందిగా కోరుతున్నాము. ఆ విధంగా వాళ్ళు పెట్టలేకపోతే మేమే మా ఎంపీలతో ఒక ప్రైవేట్ బిల్లు అయినా కూడా పెట్టించి తప్పనిసరిగా ఉపాధ్యాయులకు మేము తోడుగా నిలబడతామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వాళ్ళకి ఎంత దూరమైనా తోడుగా నిలబడతామని మేము తెలియజేస్తున్నాం. నువ్వు కిందకు వచ్చి అది కావాలి అనమాట. మీ ఇద్దరు మాకు కాదు. ఓకేనా? ఓకే. ఈరోజు నుంచి మండల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలిసిన విషయమే. శాసనసభ సమావేశాలతో పాటు మండల సమావేశాలు 2 అయ్యాయి. మా పార్టీ మాతో పాటు రాష్ట్రంలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందులో వాళ్ళందరితో కలిసి గత కొన్ని రోజులుగా మేము డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, లీకేజీలు జరిగాయి, ఉద్యోగాలు నమ్ముకున్నారు, డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వీడియో కాల్స్ కూడా ఉన్నాయి, మీరే చూశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పి మేము వచ్చి మరి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రి తప్పుకోవాలి ఆ బాధ్యత నుంచి అనేది మా ప్రధానమైన డిమాండ్. దాని మీద వచ్చి విధాలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి మరి విద్యాశాఖ మంత్రి కానీ, లేదు ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్న నాయకులు కానీ ఇష్టారాజ్యంగా వారు మాట్లాడుతున్నారు. నిన్న వరకు పెద్ద పెద్ద మాటలు చెప్పారు వాళ్ళు. ఇగో ఇది చేస్తాం, అధికారులతో వచ్చి ఇది వివరణ ఇచ్చాము, అది ఇచ్చామని మండల సమావేశాలు శాసనసభలో వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విద్యామంత్రి. కౌన్సిల్లో వచ్చి మేము ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నాం దాని మీద చర్చ జరగాలని. బీఎస్సీ మీటింగ్ కింద జరిగింది, బీఎస్సీలో కూడా డిమాండ్ చేస్తాం. పోనీ ఇవాళ పెట్టలేదు, రేపు పెట్టండి అది చర్చని. 20వ తారీఖున పెడతారంట చర్చ. అది పెడతారో ఎందుకు ఆఖరి రోజు నాడు
అంటే తోక ముడుచుకొని ఈ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, అవకతవకలు జరిగాయి కాబట్టి, ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటా వచ్చి ఉద్యోగాలు వచ్చి అన్నీ అమ్ముకున్నారు కాబట్టి, దాంట్లో శానిటరీ ఎక్కడ కనిపించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఇది పెట్టట్లేదు. ఎందుకు పెట్టరు చెప్పండి? మీరు మీ 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 ప్రతి అడగండి. మరి రోజు రండి, డిబేట్కి రండి, చర్చిద్దాం రండి అని చెప్పారు కదా. ఏం మేము మా పర్సనల్ సరిపోవా మా సభ్యులందరూ చర్చించడానికి? మీకు ఏంటి దుందువైఖరి? అంత విడ్డూరం అండి. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళంట ఏదైతే డిఎస్సి బస్సులు మనం నిర్వహిస్తున్నప్పుడు ఎస్సీఆర్టీను కన్వీనర్కి బాధ్యతలు, అలాగే డిఎస్సి కన్వీనర్ బాధ్యతలు ఎందుకే ఒకరినే పెట్టావు, వారొకరు వీరొకరు ఉండొచ్చు అంటే ఉంటే తప్పేటి. దేశం కొట్టిపోయింది, రాష్ట్రం కొట్టిపోయింది. ఎందుకు అక్కడ ఎక్కువ ఒకే మనిషిని పెట్టుకొని మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చనే ఆలోచన మా తాలూకా ఇది డిమాండ్. దానికోసం ఈ అక్రమాధారణ కారణం దానికోసమే చేస్తారు. మీరు మేము వ్యక్తులను ఆపాదించట్లేదు. ఎందుకు ఎత్తున పెట్టుకోవడం అంటే ఒకరిని పెడితే తప్పు ఏంటి? ఎప్పుడైనా ముందు ఎప్పుడైనా జరిగారుగా చెప్పండి. ఎప్పుడైనా జరిగితే లేదా దేశం రాష్ట్రం కొట్టుపోయిందా? ఎఫిషియెంట్ అధికారులు లేరా? చేసే మనుషులు లేరా? అందుకే అపోహలు వచ్చాయి. దాంతోపాటు ఈ నవీన్ అనే అబ్బాయి అవుట్ సోర్సింగ్ అబ్బాయి వచ్చి ఉద్యోగానికి వెళ్ళాడు. ఆ అబ్బాయి పరీక్ష రాశాడు. ఏం చెప్తారు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో? నేను ఇప్పుడు టీవీలో చూశాను, నోట్ ఇచ్చాను, నోట్ తెప్పించుకొని చూశాను. ఏం చెప్తాడు అతను? ఆయనకు వచ్చి ఎన్ఓసి అప్లై చేయలేదు, పరీక్ష రాశాడు, అందుకే అతను పక్కన పెట్టాను. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరమా చెప్పండి? తిరిగిపోయి నేను నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. ఏ జీవోలో ఏ చట్టం ఉందో చెప్పని తెలుసుకుంటాను. ఈ విడ్డోలో రేటు తెలుసుకుంటాను. మరి ఆయనకు వచ్చి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు, మెరిట్ లిస్ట్లో పెట్టారు. మళ్ళీ తర్వాత దాన్ని మార్చారు. ఆయన ఐడీని వచ్చి బ్లాక్ చేశారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? స్వయంగా అతనే కదా నీకు మెయిల్ ఇచ్చాడు ఆఫీస్కి. స్వయంగా అతనే కదా కోర్టుకి వెళ్ళాడు. జరిగిందని చెప్పి నేను చెప్పలే కదా. ఇదేమి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆపాదించింది కాదు, లేదు మా కౌన్సిల్ సభ్యులు మీ ఎవరు ఆపాదించింది కాదు, లేదు వ్యక్తిగతంగా బొత్తాసని ఆపాదించింది కాదు. చెప్పండి, ఇది ధర్మం ఇది? అయితే ఎస్ఎంఎస్లో నుంచి వాళ్ళు పంపారు. ఎస్ఎంఎస్లో పంపొచ్చు, కానీ పంపే ముందు మెరిట్ లిస్ట్ వచ్చి నువ్వు ప్లేస్ చేస్తే ఇంకా కేర్ తీసుకోవడానికి ఎస్ఎంఎస్ పంపడం అనేది పంపితే ఇంకా మా అభ్యర్థికి తెలియపోద్ది అంటే న్యాయం ఉంది. మెరిట్ లిస్ట్ ఉండదంట. మరి మీకు ఉద్యోగం వచ్చింది, మీకు రాలేదు. మీకు రాకపోతే నీకంటే ఎవరికి వచ్చింది, పక్క వాడికి వచ్చింది తెలుసుకోవాలి కదా. మీరు మార్క్స్ ఎందుకు వచ్చాయండి, ఎలాగేయండి, మా ప్రతిభలోడా కాదా అనేది క్లాస్మేట్గా వాడి కాంటెంపరీగా అతని కొలీగ్గా తెలుస్తుంది కదా. మమ్మల్ని కామన్ సెన్స్ దాన్ని నిర్ధారించే కాదు, కామన్ సెన్స్. ఎందుకు లిస్టు పెట్టలేదు? మీరు లిస్ట్ ఎందుకు దాచుకున్నారు? ఇంకా ఇక్కడ వచ్చాంట అది పర్వాలేదంట. ఎస్ఎంఎస్ నేరుగా పంపారంట. నేరుగా ఎస్ఎంఎస్ పంపారు. ముందు అవన్నీ పెడితే ఎస్ఎంఎస్ అనేది ఎక్స్ట్రా చేయాలి. ఎప్పుడు ఏమైనా మిస్ అయిపోతాడేటో పాపం, ఎందుకు మిస్ అవ్వకూడదు కదా అని పెట్టాలి. ఎక్స్ట్రా కేర్. మా సోదరులు చెప్పండి, ఎక్స్ట్రా కేర్ అది లేదు, ఇదే కేర్.
పేమెంట్ ఇచ్చిన వాళ్ళకి పంపుతున్నారు. ఆలోచించండి, రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. ఈ నేను వచ్చి మాట్లాడుతుంది మా సోదరులు, మా మీడియా సోదరులతో కాదు, రాష్ట్ర ప్రజలకు తెలియాలని, వాస్తవాలు తెలియాలని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. ఎలాగా మండలంలో వచ్చి తెచ్చుకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం. అంతేకాదు స్పోర్ట్స్ కోటాలు వచ్చి ఇచ్చాము, పరిశ్రమ పైన ఉద్యోగాలు ఇచ్చాము అని ఎగ్జామ్లో ఎవరి పేరు చెప్పారు తెలుసండి? పివి సింధు గురించి చెప్పారు. పివి సింధు గురించి చెప్పారు. ఈ 383 మంది పివి సింధులతో ఈక్వల్ అంట. నవ్విపోతారండి, గొడ్డుపోద్దండి. ఏదైనా సరే కోటా ఇచ్చినప్పుడు, ఏదైనా సరే వచ్చిన స్పోర్ట్స్ కోటా కానీ, ఎస్సీ కోటా కానీ, బీసీ కోటా కానీ, ఎస్టీ కోటా కానీ, లేదా ఎకనామిక్ వెకేషన్ కోటా ఇచ్చినప్పుడు ఆ కోటాలో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చే చూసుకొని ఆ కోటా సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళకి వచ్చి ఇవ్వడం అనేది అది. అలాగే డిఎస్సి కోట కూడా అదే, అలాగే స్పోర్ట్స్ కోట కూడా పరిష్కారం లెక్కలేదు అనేది. ఇది ఎక్కడ ట్విట్టర్ దానికి మళ్ళీ ఆయన వచ్చి ఆయన రాస్తాడు ఏమని ఇస్తాడు స్టేట్మెంట్. డిఎస్సి స్కోర్ ఈజ్ నెవర్ కన్సిడర్ ఫర్ మెరిట్ అంట. డిఎస్సి స్కోర్ అంట, మార్కులు అంట ఈ సర్టిఫికేట్కి ఎప్పుడు కూడా చేయలేదంట, కన్సిడర్ చేయలేదంట. ఏమనుకోవాలా? ఎంత నిర్లక్ష్యం, ఎంత ఇర్రెగ్యులారిటీ ఎంత కనిపిస్తుంది. ఇవన్నీ నేను వాళ్ళు ఇచ్చిన కాగితాల్లో ఉన్నది, నేనేమి నా సొంత కవిత్వాలు కాదు, ఇదేమి నేను ఆపాదిస్తున్న మాటలు కాదు, వాస్తవాలు. అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు. ఏంటిది? అది ఇంకెందుకు? ఆడియో టేపులు వచ్చాయి, నేను 14 లక్షలు కట్టు, 16 లక్షలు కట్టు, 18. ఎంతమంది మీద నువ్వు చర్య తీసుకుని ఎంతమంది అరెస్ట్ చేస్తావు? ఎందుకు ఆ పేర్లు ఎవరు ఎందుకు బయట పెట్టలేదు? వాళ్ళకొచ్చి ఏం చెప్తున్నావు? ఎవరో అనుమానితులు ఏంటి? మెసేజ్ పెట్టాడు కదా వాళ్ళు వీడియోలో మాట్లాడుకుంటే, వాళ్ళు ఫోన్ కాల్లో మాట్లాడుకుంటే వాళ్ళు తీసుకొచ్చి నువ్వు చెప్తే అనుమానితులా? సో అండ్ సో పర్సన్ ఈ మాట్లాడి 14 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉద్యోగానికి అడిగాడు, అందుకే అతను చర్య తీసుకుని ఎందుకు చెప్పలేదు? పేరు ఎందుకు చెప్పట్లేదు? ఆ పేర్లు చెప్తే ఆడెవరికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో ఆ పేర్లు బయటకు వస్తాయని మొత్తం భాగవతం బయటపడుతుంది. ఆ చిన్న ఆ ఎలుగుని పట్టుకుంటే పెద్దలందరూ బయటకు వస్తారండి. అందుకే మేము అడుగుతున్నాం దీని సిబిఐ దర్యాప్తు చేయాలండి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని మేము అడగలే. ఇది ఉత్తరే మేము అడగట్లేదు. సిబిఐ దర్యాప్తు మీరు అనొచ్చు, ఏమండి సిట్టు లోకల్ పోలీస్ మీద నమ్మకం పోయింది కదా, మీకే తెలుసు కదా లోకల్ పోలీసు ఏ రకంగా ఉన్నదో, రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు కదా. వాళ్ళు చేస్తున్న రోజువారీ కార్యక్రమాలు ఏటో, మన ఊరిలో వాళ్ళు చేస్తుంది ఏటో, ఏకపక్షంగా ఏ రకంగా పార్టీ పరంగా, ఏ రకంగా వ్యక్తుల పరంగా, ఏ రకంగా అవినీతితో కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీని. అందుకే సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు వచ్చి సంబంధిత మంత్రి అక్కడ ఉండడానికి వీల్లేదని అడుగుతున్నాం. అందుకంటే మేమేమైందా అడిగితే వీళ్ళు ఇందాక బిఎస్సీలు చెప్తున్నారు, గ్రూప్ 2 మీద, గ్రూప్ 1 మీదకి వచ్చే చర్చించండి, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ అయింది. తప్పులు తెలిస్తే వాళ్ళ మీద కూడా తీసుకుంటే మాకు అభ్యంతరం అదే. ఎవరు తప్పు చేసినా తప్పు చేసిన తప్పే, దాంట్లో నిర్మాణం అయిన తప్పే, దాని మీద చర్య తీసుకోవాలని మా కోరిక, మా డిమాండ్. మాకు అభ్యంతరం చేయండి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయింది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయింది. మీకు కావాల్సిన దగ్గర వచ్చిద్దా మాటలు? ఇవే మాటలు. ఎవరి మీద బుర్ర జల్లుద్దాం అనుకుంటున్నారు?
ఏం చంద్రబాబు నాయుడు గారు మీ గొడవల పార్టీ ఎవరి మీద మీ 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 ఎన్నిపోటు పార్టీ ఎవరి మీద మీరు బురదలు అనుకుంటున్నారు? ఎంతమంది మీరు ఎన్నిపోటు పడతారో తెలుసు కదా. ఇవాళ వచ్చి విద్యార్థులు ఎన్నిపోటు పడితే ఎందుకు చెప్పండి? ఇది 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఆ రోజు విలేజ్ సెక్రటరియట్లో. నేనే మంత్రిని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చాం. ఆయన మానిటరింగ్, నేను మానిటరింగ్ చేశాను. గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎక్కడ చిన్న నేలకేసి వచ్చిందా? ఎక్కడైనా చిన్న అపాధ వచ్చిందా? ఎక్కడైనా అక్షర వచ్చిందా? చెప్పండి. అప్పుడు ఇచ్చింది 16,000 ఉద్యోగాలకు ఇచ్చింది తండ్రవా. ఏమనండి నేను చెప్తాను అసెంబ్లీలో. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చానో అది కూడా చెప్తాను. ఉద్యోగాలు 2004 నుంచి అక్కడ నుంచి జరిగిన డిఎస్సీలో మీరు వదిలేసినవన్నీ, మీరు వదిలిన షోకి ఇచ్చినవన్నీ 98 ఇచ్చిన డిఎస్సీలు కానీ అంతకుముందు తర్వాత ఇచ్చిన డిఎస్సీలు కానీ అన్నిటికీ ఇచ్చాను. సుమారు 14,000 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. డేట్లు సార్ చెప్తాను నేను. ఏంటి అందుకే ఇవాళ అడుగుతున్నాం. మా అందరితో ఒకటే మాట, మా పార్టీ ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఇవాళ మా డిమాండు డిఎస్సీలో జరిగిన అక్రమాల మీద, లీకేజ్ మీద జరిగిన బేరసారాల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అంతవరకు దానికి సంబంధించిన మంత్రి, విద్యాశాఖ మంత్రి అంతవరకు తప్పుకోవాలి. ఆ పదం నుంచి రాజీనామా చేయాలనేది మా డిమాండ్. ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీలో చర్చ ఆయన మాట్లాడే ప్రయత్నం మండలిలో కూడా నేను అవసరమైతే అని ఇప్పుడు పంపండి. అవసరమైతే డిమాండ్ చేస్తున్నాం కదా మేము. మండలికి వచ్చే టైంలో మరి మీరేమో ఆ చర్చకి జరగడానికి కుదరటం లేదు కదా. సార్ మండలిలో అయింది, మేము డిమాండ్ చేసాము. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ అయింది. బీఎస్సీలో ఆల్ సభ్యులు వచ్చారు, మేము వచ్చాము. మేము అడిగాం కదా రేపు ఉదయం చర్చ పెట్టండి, ఇవాళ అయిపోతుంది కదా అని. కాదు 20వ తారీఖు పెడతారండి. మేము మొదటి నుంచి అదే కదా మేము చర్చిస్తామండి. ఎందుకు కూర్చోరు మా సభ్యులందరూ? ఎందుకు కూర్చోరు మా సభ్యులందరూ? చర్చిస్తారండి, ఎందుకు కూర్చోరు చెప్పండి? నువ్వు చర్చించకంటే నువ్వు తొక్క ముడిచి నువ్వు దొడ్డిదారి చూసుకుంటున్నారు కాబట్టే మేము వచ్చి ఇవాళ అంతా డిమాండ్ చేస్తున్నాం. మేమంతా బీఎస్సీ మీట్లో క్లియర్ చెప్పారు కదా మీరు 20వ తారీఖు చేస్తాము. అది కూడా గ్యారంటీ లేదు. ఏ మినిస్టర్ గారు ఇదేంటి ఇచ్చారు? ఇప్పుడు చెప్పిందేంటి? ఇప్పుడు నేను చెప్పిందేంటి అంతా కూడా డిఎస్సికి స్పోర్ట్స్ కోటాకి వచ్చి అక్కర్లేదు. ఎవరికి ఇస్తారండి? డిసీజ్డ్ ఎంప్లాయీస్కి చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి కంపల్సరీ ఇచ్చినప్పుడు ఇస్తాము. ఏది పని అయింది? కలెక్టర్ కూడా ఇస్తారు, ఏది గ్రూప్ 1 పోస్ట్ కూడా ఇస్తారు, దానికి ఇస్తారు. ఇది కాదు కదా. తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. అది ఒక్కొక్కటి కేసు బై కేసు జరుగుతుంది. ఎంత ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో, నాట్ ఓన్లీ నా దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? మరి ఎందుకు వచ్చింది కొత్తది? మళ్ళీ ఇప్పుడు ఆ జీవనం ఎందుకు మార్చవలసి వచ్చింది మళ్ళీ ఇప్పుడు? అంటే అది తప్పనే కదా. సింధు పాపకి వాళ్ళతో పోల్చి చెప్పడం తప్పు కదని కదా పోల్చారు. ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా మనకి ఏ మనుషులతో పోలుస్తున్నాము అని ఆలోచించుకోవాలి. అవును, కించపరుస్తాను కాదు, వాళ్ళని కించపడడం తప్పు, అభ్యర్థుల్ని కించపడడం తప్పు. న్యాయం ఏంటండి? అందుకని నేను కామెంట్కి వెళ్ళట్లేదు. కామెంట్కి వెళ్ళినప్పుడు ఆమెను కించపరిచి ఉండదు.
కామెంట్కి వెళ్ళామనుకోండి అభ్యర్థిని కించపరిచి అనుకుంటుంది. నేను అందుకే వెళ్తుంది. కంపారిజన్ చేసుకున్నప్పుడు కొంత సమయం పాటిస్తూ ఎవరితో చేస్తామా ఏం చేస్తామా అని ఆలోచించుకొని కంపారిజన్ చేయాలి. ఒక స్థాయిలో ఒక ఫోరంలో మాట్లాడినప్పుడు నేను డిఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మన రాయలసీమలో సార్ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. నిన్న విజయవాడలో కూడా సార్ విజయవాడలో వస్తారు. ప్రతి ఊర్లోనూ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తే, ప్రభుత్వం భయం పెడితే, ప్రభుత్వం మీకేదో అది ఇదే ఉద్యోగాలు తీస్తామంటే అది వస్తారు. పాపం తప్పే ఉంది, అది తప్పే ఉంది. నేను పాస్ అయిన 16,000 మందిని ఆపాదించలేదు కదా, మేమేమి 16,000 మందిని ఆపాదించలేదు కదా. ఈ లీకేజీల్లో జరిగింది, మాకు దాని మీద ఎంక్వైరీ కావాలి. అది 100 మంది జరిగిందా, 1000 మంది జరిగిందా, 15 మంది జరిగిందా అనేది కాదు. స్పోర్ట్స్ కోటాలో ఈ రకమైన ఇవ్వడం, వాళ్ళు ఒలింపిక్ కానీ సరే పరిశ్రమకి ఇవ్వడం తప్పు. ఇంకోలాగి ఒలింపిక్ క్యాండికి ఇచ్చామని చెప్పి కానీ ఇందులో ఇవ్వడం తప్పు. ఇప్పుడు నేను రిజర్వేషన్ ఉంది, బీసీ రిజర్వేషను, బీసీ కోటాల నుంచి ఇస్తాము అంటే మెరిట్లో వచ్చి 70 మార్కులు వస్తుంది, 90 మార్కులు వస్తుంది. కోట ఉన్నోడికి వచ్చి 60 మార్కులు వస్తుంది. ఎస్సీ కోట ఉన్నోడికి ఇంకా 2 మార్కులు తక్కువ వస్తుంది. ఇంకా ఎస్టీ ఉన్నోడికి ఇంకో మార్కు తక్కువ రావచ్చు. ఎకనామిక్ బ్యాక్వర్డ్కి వచ్చి ఇంకో మార్క్ ఎక్కువ రావచ్చు. అలాగే స్పోర్ట్స్ కోట కూడా తక్కువ వచ్చి సర్టిఫికేట్ యాడ్ అయ్యి ఉద్యోగం వస్తుంది. దయచేసి మీరు న్యాయ నేతలు బాగా ఆలోచించుకోండి. ఇదేమో రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో రాజకీయంగా బురదల్లాలన్న ఉద్దేశం కాదు, మాకు ఏమాత్రము లేదు. జరిగిన ప్రక్రియలో జరిగిన అవకతవకల్ని, జరుగుతున్న పాపాన్ని ఎండగడదామనే ఉద్దేశంతో చేసింది అని మా డిమాండ్. ఏంటి ఉద్యోగాలు అమ్ముకోవడం ఏంటండి? ఇది ఎక్కడండి? ఇది అమ్ముకున్న వాళ్ళ మీద కేసులు లేపడం ఏంటండి? సోషల్ మీడియా కేసు తిరిగి సోషల్ మీడియా పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద ఉంటాయి, వీరి మీద కూడా. ఓకేనా? చెప్పండి. ఉన్నోళ్ళు దిక్కుని జగన్ గారు వచ్చి చెప్తారండి. ఉన్నోళ్ళు మాట్లాడలేదు, చెప్పకపోతే ఏంటిది ఇది? ఓకేనా? నేను వ్యక్తిగత దోషులు కాదండి, ఏమన్నాడు ఆ వర్డ్ మళ్ళీ అనకూడదు, కానీ నన్ను ఉద్దేశించే దద్దమ్మ అన్నాడు. కానీ ఒక బాధ్యత పదవులు ఉన్న వ్యక్తులు ఆ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండడానికి అర్హులా, మంత్రిగా ఉండడానికి అర్హుడా? పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పి బేషరతుగా దాన్ని ఆలు చేసుకోవాలి. నేను దద్దమ్మని, అతను దేంట్లో నాకంట ప్రావీణ్యం చెప్పండి. భ్రష్టు పట్టించాడు వ్యవసాయాన్ని రాష్ట్రంలో, భ్రష్టు పట్టిపోయింది. ఓ పంటకు పండలేదు, మనిషి పెరిగితే కాదు, ఎంత ఎత్తు ఇంత లాభం, బుర్ర పెరగాల. బుర్ర లేకపోతే ఏముంది? ఏదో గొప్పగా వచ్చింది కదా మారదామంటే అది తప్పది. ఎప్పుడు తినగా మళ్ళీ 1,000 చూపెడితే 4,000 మన ఎగాలు చూపెడతాయి. సమయం పెట్టేది దాని మీద ఆ పార్టీ అభిప్రాయం ఇవ్వాలి. నేను అందుకే నన్ను వచ్చి అక్కడ మా వాళ్ళందరూ వచ్చి చేపకుండా వద్దొద్దు, ఆ పార్టీ డిసైడ్ చేసుకుంటుందండి. ఆ పార్టీ తర్వాత రాష్ట్ర ప్రజలు చూసుకుంటారండి, ప్రజలకే తెలుస్తుంది ఆ విషయాన్ని. అది నేను దద్దమ్మన అదంతా ప్రావీణ్యం ప్రజలు తెలుసుకుంటారు. అది పొగతోని, అహంకారంతో, ఒళ్ళు పాత్రంతో మాట్లాడిన మాటల లేకపోతే ఏంటనేది తెలుస్తుంది అని చెప్పాను. ఓకేనా? బాయ్. పెడతారేంటి? పెట్టినప్పుడు చెప్పమంటాను. అవును సార్.
రమేష్ ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు మాట్లాడుతున్నారు మీదైన తర్వాత ఏదైతే డిఎస్సి మీద చర్చ జరగాలని చెప్పేసి కౌన్సిల్లో మేము పట్టుబడుతుంటే ఎవరో లేనటువంటి వాళ్ళకి తప్పట్లు కొట్టి డబ్బా వాయించేటువంటి శాసనసభలో ఊరికే స్టేట్మెంట్ చూసుకుని చదువుకుని వెళ్ళిపోతుంటే ఆహా ఓహో అని చెప్పేసి ఆయన ప్రాబల్యం పొందడం కోసం తప్పట్లు కొట్టేటువంటి బ్యాచ్ దగ్గర అక్కడ చెప్తున్నాడు. మరి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షమే లేదు కదా అక్కడ. అదే చర్చిద్దామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి కౌన్సిల్లోకి ఎందుకు రాలేకపోతున్నాడో, ఇప్పుడు 3 రోజుల తర్వాత చర్చిస్తామనేటువంటిది 20వ తారీఖు తర్వాత చర్చిస్తామని చెప్పేంటి ఈవేళ అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అక్కడ చర్చించినటువంటి విషయాలు ఇక్కడికి ఎందుకు చర్చకు రావట్లేదు మీరు? అంటే ఇక్కడికి చర్చకు వస్తే మీ అవకతవకలు బయట పెడతాం, మీరు చేసినటువంటి తప్పులన్నీ బయట ఎత్తు చూపుతామనేటువంటి భయం కొలిది ఇక్కడ రావట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది ఈ తప్పులన్నీ అనేటువంటి ఉద్దేశంతో రావట్లేదు. ఎందుకండి ఇంత రచ్చేందుకు? మీకు నిజాయితీ ఉంటే, చాలా నిజాయితీగా చేసే ఉంటున్నారు కదా, మీకు నిజాయితీ ఉంటే ఆ నిజాయితీ నిరూపించడానికి వచ్చి చర్చలో పాల్గొవచ్చు కదా. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసేటువంటి విధంగా చర్చించాలి కదా. ఏది ఏమైనప్పటికీ దారుణమైనటువంటి విధంగా గుళ్ళో చేసుకుని వెళ్ళటం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం, మీరు చేసేటువంటి అరాచకాలు, మీరు చేసేటువంటి దౌర్జన్యాలు, మీ రెడ్ బుక్ రాజ్యాంగం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ డిఎస్సి మీద చర్చ జరగకుండా పారిపోవటం అనేటువంటిది మీ యొక్క తప్పుడు విధానానికి ఇదొక నిదాహరణగా కనపడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ, ఇక్కడ ఇంకొక విషయం, ఈ డిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు కదా. డిఎస్సిలో ఈబీసీ కోటా ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు కదా మీరు గతంలోని. ఈబీసీ కోటాలో డిఎస్సిలో రిజర్వేషన్ ఇచ్చారా? స్పోర్ట్స్ కోటా ఇచ్చామని చెప్తున్నారు, లేకపోతే ఇంకో కోటా ఇచ్చామని చెప్తున్నారు, ఎస్సీ కోటా ఇచ్చామన్నారు, బీసీ కోటా ఇచ్చామన్నారు. మీరేదైతే చంద్రబాబు నాయుడు గారు ఈబీసీలకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్తున్నారు కదా, ఈబీసీ రిజర్వేషన్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్, ఈబీసీ కాదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, జగన్ గారు వచ్చి ఆపేశారు అంటున్నారు. మరి మీరు వచ్చిన తర్వాత తీసినటువంటి డిఎస్సి అని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఈ డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ విషయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తర్వాత నాగబాబు గారి గురించి చెప్తున్నాడు. నాగబాబు గారికి క్యాబినెట్ మంత్రి వస్తుందని చెప్పేసి ఒక సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, నాకు తెలుసున్నటువంటి వ్యక్తిగా ఆయనకి మంత్రి వస్తుందని మేము కూడా సంతోషించాం. అది పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు మీడియాలో ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. నాగబాబు గారికి రాబోయే క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పేసి. ఆయన అవసరం కొలిది ఆ రోజు ఉండేటువంటి రాజ్యసభ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ నాగబాబు గారు గొడవలేదు ఈవేళ వరకుని. ఈరోజు మరి అదే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖలో ఒక చైర్మన్ ఏదో ఇచ్చామనేటువంటిది ఈరోజు ఇప్పుడు ఏదో చూసాం మేము. ఆయనకి క్యాబినెట్ మంత్రి ఇస్తానని మీరు చెప్పి ఈవేళ ఎలా చేయటం అనేటువంటిది మా అందరికి కూడా కొంచెం వ్యక్తిగతంగా అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరికి ఇచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు, మమ్మల్ని అడిగేవాల్సిన పని లేదు, మమ్మల్ని అడిగి ఎవరు కూడా అన్నాడు. కానీ ఇచ్చినటువంటి మాటకి ఎంతవరకు కట్టుబడి ఉంటున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనేటువంటిది చెప్తున్నాం. మాట ఇవ్వటమే కాదు, లెటర్ కూడా రిలీజ్ చేశారు. పార్టీ అధ్యక్షుడిగా రిలీజ్ చేసినటువంటి చూసాం మేము టీవీల్లోని. సరే, ఇప్పుడు మీరు అచ్చెన్నాయుడు గారి గురించి ఏదో మాట్లాడుతూ చెప్పారు. మరి సభలో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారు
మరి ఒక దద్దమ్మ అనేటువంటిది ఇంత సీనియర్ అయినటువంటి సత్యబాబు గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని మళ్ళీ మేము తిరిగేస్తుంటే అవును అని చెప్పేసి ఇలా చూపెడుతున్నాడు ఏదో సాధించినట్టు. కౌన్సిల్లో అచ్చెన్నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, నువ్వు దద్దమ్మని మాట్లాడుతుంటే నువ్వు ఎదవనేటువంటి మాట మేము మాట్లాడటానికి సిద్ధంగా లేము. నువ్వు ఎదవో నువ్వు సన్నాసం అని చెప్పడానికే మేము సిద్ధంగా లేము. మాకు విజ్ఞత ఉంది, అది నువ్వు నిర్ణయించుకోవాలి నీకు విజ్ఞత ఉందా లేదా అనేటువంటిది. ఈరోజు శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభమైనాయి. అయితే గత 4 నెలల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఏదైతే 3,30,000 మంది డిఎస్సి రాసి అందులో కొన్ని వేల మంది అన్ని అర్హతలు కలిగి కూడా మోసపోయారో వారి తరపున సుమారుగా మే నెల నుంచి వైఎస్ఆర్సీపీ వారి గొంతుగా పోరాడుతూ ఉంది. మా నాయకులు కూడా చెప్పినారు, శాసన మండలి సమావేశాలు ప్రారంభంలోనే మీరు డిఎస్సి మీద చర్చకు పట్టుబట్టాలా అని. ఈ విషయాన్ని మేము బహిర్గతంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు అర్థమైనాయి. ఆ వాస్తవాలు ఏంటంటే, మొట్టమొదటిది శాసన మండలిలో ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత పెద్ద రచ్చ జరుగుతా 175 నియోజకవర్గాలలో కూడా ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే దాని మీద చర్చించడానికి శాసన మండలిలో మీరు రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకుండా ప్రతిపక్షాన్ని గుర్తించినటువంటి శాసనసభలో మీరు ఒక స్టేట్మెంట్ చదివి శాసన మండలికి వచ్చి దాన్ని చదవడానికి కానీ దాని మీద చర్చకు కానీ మీరు ముందుకు రావట్లేదంటేనే మీరు తప్పు చేసినట్టుగా మీరు సగం ఒప్పుకున్నట్లే. శాసన మండలిలో కనీసం బీఎస్సీ మీటింగ్లో కూడా దీని మీద రేపైనా, కనీసం ఈరోజు కాకపోతే రేపైనా కూడా మీరు చర్చించండి, చర్చకు రండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా దానికి ముందుకు రాకుండా అవకాశం కనుకుంటే చివరి రోజు చూస్తామని చెప్పి వారు మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తామంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది, వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే శాసనసభలో ఎవరూ లేని చోట అక్కడ ఒక స్టేట్మెంట్ చదివి మమా అనిపించి శాసన మండలిలో చర్చించడానికి ముందుకు రాకుండా పారిపోయినటువంటి లోకేష్ గురించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే రెండో విషయం, శాసన మండలిలోకి వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ తప్పులు జరుగుంటాయండి, కొన్ని తప్పులు, దాని మీద మీరు ఈ రాద్ధాంతం చేయడం ఏంటని మాట్లాడారు. అంటే డిఎస్సి ఒక పారదర్శకంగా జరగాల్సినటువంటి సందర్భంలో ఓకే మీరు అనుకున్నట్టుగా తప్పులు చేస్తున్నారని మీరు ఒప్పుకున్నారు. ఒకవేళ తప్పులు జరుగుంటే దాని మీద విచారణే కదా మేము కోరుతా ఉన్నాము. ఆ విచారణకు మీరు ఎందుకు ముందుకు రావట్లే? డైరెక్ట్గా అచ్చెన్నాయుడు గారు, క్యాబినెట్ సీనియర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారే ఈరోజు శాసనమండలి సాక్షిగా తప్పులు కొన్ని జరుగుంటాయి, దాని మీద మీరు మాట్లాడడం ఏంటి అనే విధంగా ఆయన మాట్లాడారంటే వారిలో ఉన్నటువంటి అహంకారం ఏ విధంగా ఉందన్నది గుర్తించుకోవాలా. మేమేం మాట్లాడాం, కేవలం ఒక ఎంక్వైరీనే కదా అడుగుతా ఉన్నాం. నెక్స్ట్ మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ఏం మాట్లాడారు, వారు చదివినటువంటి స్టేట్మెంట్లో పివి సింధు గారితో ఇక్కడ ఉన్నటువంటి 384 మంది ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో జస్ట్ రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా ఒకే వేరు సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఒకరు ఉద్యోగం తెచ్చుకోవడం, ఒకే గేమ్కి సంబంధించి ఇద్దరు సర్టిఫికేట్లు తెచ్చుకోవడం, ఇలా రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసినటువంటి వెబ్సైట్లోనే మీరే ట్యాంపర్ చేసి మేము ఎప్పుడైతే అబ్జెక్ట్ చేస్తా ఉన్నామో వాటిని ట్యాంపర్ చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సెలక్షన్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని పివి సింధు గారితో మీరు కంపేర్ చేయడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి పివి సింధు గారి ఎగ్జామ్షనల్ కేసెస్లో అంటే ఒక నేషనల్ లెవెల్లో ఆడినటువంటి వాళ్ళు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వారికి ఎగ్జామ్షనల్ కేసెస్ కింద క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే వారికి సరైనటువంటి హోదా కానీ సరైనటువంటి పదవులు కానీ సరైనటువంటి వారికి గుర్తింపునివ్వడం కూడా జరుగుతుంది. అంతేగాని మీలాగా ఎవరో ఒక ఎస్సీఆర్టీ కానీ డిఎస్సి కానీ అన్నింటికి కూడా ఒక ఆఫీసర్నే పెట్టి ఆ ఆఫీసర్ ద్వారానే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి మీ ఇష్టం వచ్చినటువంటి దొంగ జీవాలు తీసుకొచ్చుకొని ఆ దొంగ జీవాల ద్వారా రిక్రూట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఎగ్జామ్షనల్ కేసెస్లో క్యాబినెట్ ఆమోదం జరిగేటువంటి అక్కడ జరిగేటువంటి ఆ నియామకాన్ని మీరు చేస్తున్నటువంటి ఈ నియామకాలతో పోల్చడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం. పివి సింధు గారికి 384 మంది స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి, అందరినీ కూడా నేను అన్నట్ల ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని కూడా వీరిని వారితో పోల్చి జస్ట్ పార్టిసిపెంట్ సర్టిఫికేట్ బ్యాకప్ సర్టిఫికేట్ కూడా లేకుండా ఇచ్చినటువంటి ఈ విధానాన్ని మీరు పోల్చుకోవడం అన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. మీరు ఒక్కసారి చెప్పండి, నవీన్ అన్న ఉద్యోగి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడా లేదా, అవుట్ సోర్సింగ్లో ఉన్నాడా లేదా, అతను ఏదైతే డేటా
ఎంట్రీ ఆపరేటర్గా ఉన్నాడా లేదా, అక్కడే క్వశ్చన్ పేపర్ టైపింగ్ అన్నది జరిగిందా లేదా, ఆ వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా, ఆ వ్యక్తిని మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్టులో నుంచి తొలగించినారా లేదా, తనని బ్లాక్ చేసినారా లేదా. ఈరోజు దాని గురించి సరే ఓకే తప్పు జరిగి ఉంటుంది, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయాల? 3,30,000 మంది రాసినటువంటి ఈ పరీక్షకు సంబంధించి ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఒక ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ద్వారా మీరు చెప్పాలి. అంతేగాని ఆ రిపోర్ట్ ఏం లేకుండా ఎంక్వైరీ చేయకుండా మీరు ఎవరైతే 2025 డిఎస్సీలో సెలెక్ట్ అయి ఉంటున్నారో ప్రభుత్వంలో ఉండి వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు వారిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? మీరు ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా మీలో ఉన్నటువంటి సత్యతలను నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళతో కార్యక్రమాలు చేయడం ఏంటి? అదేవిధంగా మా టీచర్లు ఏదో మీ మీద ప్రొటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినారని చెప్పి కొంతమంది టీచర్లని ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లని సస్పెండ్ చేయడం ఏంటి? దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏపీఎస్సీని ముందుకు తీసుకురావడం ఏంటి? మీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి, దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి. మేము చెప్తా ఉన్నాం కదా, మా వాళ్ళు చెప్తా ఉన్నారు. టీటీడీ మీద వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తుంటారు కదా, అందరూ కూడా టీటీడీ అంశాన్ని మీరు తీసుకొచ్చినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, సిబిఐ ఎంక్వైరీ వేయండి మా మీద, ఒకవేళ కానీ తప్పు జరుగుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు చేసినటువంటి అపోహల్లో నిజంగా అనుకుంటే మీరు వాటి మీద సిబిఐ వేయండి, వీటి మీద కూడా సిబిఐ వేయండి. మేము ప్రూఫ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కనుక పొరపాటు చెప్పుంటున్నా కూడా, మేము చెప్పిన దాంట్లో కనుక వాదన లేకుండా ఉంటే మేము దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఎందుకు పారిపోతున్నారు అన్నది మీరు ఆలోచించుకోవాలా. మీరు క్వశ్చన్ పేపర్ లీకేజ్ చేసిన మాట వాస్తవం కదా, అదేవిధంగా పోస్టులు నమ్ముకున్నటువంటి మాట వాస్తవం కదా. ఇన్ని పొరపాట్లు మీరు చేసి దొంగ స్పోర్ట్స్ జీవోలు తీసుకొని వచ్చి మీ పని అయిపోయిన తర్వాత ఆ 2 జీవోలను కూడా ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ డిఎస్సి టెట్ కూడా లేకుండా మీరు డిఎస్సిలో నియామకాలు జరిపినటువంటి ఈ ప్రక్రియకి ఎంతవరకు విశ్వసనీయత ఉందన్నది మీరు ఆలోచించుకోవాలా. తప్పకుండా కూడా దీని మీద చర్చ వచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కూడా చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మనం చూసాం లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. గత కొన్ని నెలలుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉన్నాం. అలాగే దానికి నైతిక బాధ్యత వహించి మంత్రిగా ఉన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ప్రపోజ్ చేయకుండా ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే లోకేష్ గారు చెప్పారు, జగనన్న అంట 2019 నుంచి 24 మధ్య ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేయలేదు అనేసి. అసెంబ్లీ సాక్షిగా ఇంత పచ్చి అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో మీరు వదిలేసిన టీచర్ ఉద్యోగాలు ఎన్నో జగనన్న భర్తీ చేయడం జరిగింది. 1998 డిఎస్సికి సంబంధించిన 4,000 పోస్టులు ఇవ్వడమే కాకుండా 2002 డిఎస్సికి సంబంధించిన 2,200 పోస్టులను కూడా జగనన్నే భర్తీ చేయడం జరిగింది. అలాగే 2018లో మీరు డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. 8,000 పోస్టులు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే భర్తీ చేయడం జరిగింది. అలాగే స్పెషల్ డిఎస్సి ద్వారా 1,500 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024లో డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 6,100 పోస్టులకి. అవి మీరు క్యాన్సిల్ చేసి కదా ఈ మెగా డిఎస్సి అంటూ ఒక దగా డిఎస్సిని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం తీసుకుంటే జగనన్న మీకంటే ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది టీచర్ ఉద్యోగాలు అనేది లోకేష్ గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా 135,000 సచివాలయ ఉద్యోగాలు ఒకేసారి రిక్రూట్ చేయడం జరిగింది జగనన్న. అది ఆల్ టైమ్ రికార్డు. మీరా మా జగనన్న కోసం మాట్లాడతారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ డిఎస్సి గురించి ఎంత దారుణంగా చెప్తూ ఉన్నారంటే స్పోర్ట్స్ కోటాలో పివి సింధు గారికేమో ఎగ్జామ్ రాయకుండా ఇచ్చాము కాబట్టి ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో మేము ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. ఆవిడ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి మెడల్స్ తెచ్చుకున్నారు. ఆవిడతోని పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఉద్యోగాలు కొందరికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలా కంపేర్ చేస్తారు? అది న్యాయమా? పోనీ సరే అలా ఇవ్వడం కోసం వీళ్ళు జీవో నంబర్ 47 జీవో నంబర్ 4 తీసుకురావడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్ కరెక్టే అయితే మరి ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చేసి ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అయిపోయాక జీవో నెంబర్ 56ని తీసుకురావడం జరిగింది? అంటే అది తప్పు అని మీరు అంగీకరించినట్టుగే కదా. అలాగే తీసుకుంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నవీన్ విషయంలో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? అసలు పేపర్ లీకేజ్ జరగలేదు, అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతుంటే దానికేమో అతని ఎన్ఓసి తెచ్చుకోలేదు అనేసి. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరం లేదని ప్రభుత్వమే చెప్తూ ఉంది కదా. మరి ఎలా ఆ కారణంతో మీరు అతనికి ఉద్యోగం ఇవ్వడం మానేస్తారు? ఎలా పక్కన పెడతారు? ఎందుకంటే అక్కడ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి. కోర్టులో ఇదే ప్రభుత్వం చెప్తుంది ఈ కారణంతో కాదు, అతనేమో అటెండ్ కాలేదు కౌన్సిలింగ్కి, ఆ కారణంతో
అతన్ని పక్కన పెట్టామని కోర్టులో చెప్తారు. అలాగే కోన శశిధర్ గారు విద్యాశాఖ సెక్రటరీ గారు చెప్తారు ఎన్ఓసి అంశంతో అతన్ని పక్కన పెట్టలేదు అని చెప్తారు. అంటే మీకు, మీ అధికారులకి, మీ ప్రభుత్వానికి సమన్వయం లేదు. ఈ విషయంలో ఇంత పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నారంటే అందులో ఖచ్చితంగా పేపర్ లీకేజ్ జరిగింది, తప్పు జరిగింది. కాబట్టి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉండే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మరి మా కౌన్సిల్లో ఎందుకు మీరు చర్చ పెట్టట్లేదు? అసెంబ్లీలో అయితే ఎవరూ లేరు, అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి మీకు నచ్చిన అబద్ధాలు చెప్పేయచ్చు, నమ్మేస్తారు ప్రజలు అనుకుని మీరు అక్కడ ఈరోజు మాట్లాడారు, నోట్ ఇవ్వడం జరిగింది. మరి కౌన్సిల్లో కావాలి, చర్చ కావాలి అని మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము. ఎందుకు మీరు కౌన్సిల్లో పెట్టకుండా పారిపోతూ ఉన్నారు? చివరి రోజు పెడతారంట, ఆ రోజు పెడతారో పెట్టరో. కాబట్టి కౌన్సిల్లో చర్చ కావాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని, అక్రమాలకు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు అందరూ కలిసి ప్రజల ముందు పెట్టడం జరిగింది, ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. కౌన్సిల్లో కనుక చర్చకి మీరు అవకాశం ఇస్తే అక్కడ కూడా అన్ని ప్రూఫ్స్ కూడా మేము కౌన్సిల్లో చైర్మన్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. దీనికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున పోరాటం చేస్తుంది. అభ్యర్థులు రోడ్డెక్కి, అన్యాయం గురైన అభ్యర్థులు రోడ్డెక్కి మొరపెట్టుకున్నారు ఇక్కడ అక్రమాలు జరిగాయి అని చెప్పి. వాళ్ళు డైరెక్ట్గా జగనన్న దగ్గరికి వచ్చి, ప్రతిపక్ష నేత జగనన్న దగ్గరికి వచ్చి టీవీల ముందు కూడా చెప్పారు వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే ఎంత ఘోరం అంటే స్పోర్ట్స్ క్రైటీరియాలో మెడల్స్ వచ్చిన వాళ్ళనంట, గోల్డ్ మెడల్స్ అలాంటి మెడల్స్ వచ్చిన వాళ్ళనంట పక్కన పెట్టేసి జస్ట్ పార్టిసిపేట్ చేసే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకంటే ఎలా ఉద్యోగాలు ఇచ్చేస్తారు? మినిమం అది కూడా ఫేక్ సర్టిఫికేట్స్. ఎంత దారుణం! ఎవరికైనా చిన్న పిల్లల్ని అడిగినా తెలుస్తుంది ఎక్కడేమో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయని. అలాగే ఆడియో విజువల్స్ కూడా బయటికి రావడం జరిగింది. ప్రతి దానికి కూడా వీళ్ళు కవర్ చేస్తూ ప్రజలు మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఆ రోజు ఎలా అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి నీట్ ఎగ్జామ్లో అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు, అలాగే ఇక్కడ నైతిక బాధ్యత వహించి ఇతను రాజీనామా చేయాలి. అలాగే సిబిఐ ఎంక్వైరీ, వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ కోరడం పెద్ద కష్టమైన పని కాదు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో మనం చూసాం, మహానేత రాజశేఖర రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన కుమారుడి మీద ఏవో ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తే వాటిని అతను వెంటనే సిబిఐ ఎంక్వైరీ 24 గంటల్లో వేశారు. అలాగే వైఎస్ఆర్ గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు జగనన్న మీద మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆరోపణలు చేయడం జరిగింది. దానికి కూడా కావాలంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని ధైర్యంగా చెప్పారు. అది దమ్మున్న నాయకుడి లక్షణం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తన కొడుకు మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? ఎందుకు వేయట్లేదంటే ఒకటే, వాళ్ళు తప్పు చేశారు, ప్రభుత్వం తప్పు చేసింది, ప్రభుత్వ పెద్దలు తప్పు చేశారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పు దొరికిపోతుంది. కాబట్టి ఈ విధంగా సిబిఐ ఎంక్వైరీ అయితే అడిగితే పారిపోతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎప్పటికీ మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అంతవరకు మేము అభ్యర్థుల తరపున పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు శాసనమండలిలో మేము ప్రధానంగా గత 15 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాము డిఎస్సి గురించి సమగ్ర ఎంక్వైరీ చేయమని చెప్పేసి. వాళ్ళు ఏ మాత్రం దాని గురించి ఆలోచనలు కూడా పోకుండా తిరస్కరించడం జరిగింది. నేను క్లియర్గా అందరికీ చెప్తా ఉన్నాను, డిఎస్సిలో ఎన్నో రకాలుగా తప్పులు జరిగినాయి. మొట్టమొదటిగా సెలెక్షన్ ఆఫ్ కన్వీనర్ను నియమించుకోవడంలోనే వాళ్ళు బేసిక్లోనే ఒక బీజం వేశారు తప్పు చేయడానికి. ఎస్సీఆర్టీకి ఒక కన్వీనర్ ఉంటారు, డిఎస్సికి ఒక కన్వీనర్ ఉంటారు. 2 కన్వీనర్లు ఉండాల్సిన చోట తనకు కావాల్సిన వ్యక్తులను కన్వీనర్గా పెట్టుకొని అక్కడే వాళ్ళు అక్రమానికి బీజం వేయడం జరిగింది. దాని తర్వాత ఏం చేశారు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయినటువంటి నవీన్ కంప్యూటర్ ఆపరేటర్గా ఉండే వ్యక్తి, అతనికి స్టేట్ లెవెల్ ర్యాంక్ రావడం జరిగింది. ఎప్పుడైతే చాలామందికి డిస్టర్బెన్స్ వచ్చిందో, గొడవ వచ్చేసిందో, ఆ సెలక్షన్ లిస్టును తీసేయడం జరిగింది. ఎక్కడైనా సరే మనం అందరం చూస్తాము, ఏ నిరుద్యోగి వ్యక్తి అయినా ఏ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసినా సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్టు ఇస్తారు. సెలక్షన్ లిస్టులో తన పేరు చూసుకొని మెరిట్లో ఈ రకంగా నాకు ఈ మెరిట్ వచ్చింది, నేను బీసీలో ఉన్నాను, మైనార్టీలో ఉన్నాను, ఎస్సీలో ఉన్నాను, సెలెక్షన్ చేసుకోవడం ఎక్కడైనా జరుగుతుంది. అది క్లియర్గా అన్ని డిపార్ట్మెంట్లో ఓపెన్గా పెట్టే ప్రక్రియ.
దీంట్లో మాత్రము డైరెక్ట్గా ఆ ప్రక్రియనే గాలికి వదిలేయడం జరిగింది. కేవలము మెరిట్ లిస్ట్ ఒక్కటే డిస్ప్లే చేయడం జరిగింది. ఈయనకు నవీన్ అనే వ్యక్తికి మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తానే అతను ఏం చేశారు, తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే దానికి సమాధానం లేదు. మళ్ళీ అతనికి కోర్టుకు పోయిన తర్వాత కోర్టు క్లారిఫికేషన్ అడిగితే ఏమని చెప్పారు, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రాలేదు కాబట్టి అతనికి జాబ్ ఇవ్వలేదు అని చెప్పారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలి అంటే మీరు ఫస్ట్ వాళ్లకు కాల్ లెటర్ ఏదో ఒకటి పంపించాలి కదా. మెయిల్ చేసామని చెప్పారు. మెయిల్ చేసింది అతని ఐడి బ్లాక్ చేసిన 4 రోజుల తర్వాత మీరు మెయిల్ చేయడం జరిగింది. బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది? బ్లాక్ చేసిన 4 రోజుల తర్వాత అతనికి పోతే అతనికి ఏ రకంగా తెలుస్తుంది? అంటే మీకు క్లియర్గా తెలుసు నవీన్ అనే వ్యక్తి ఫ్రాడ్ చేశాడు అని. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము మీరు దాన్ని ఏదేదో చేసి తమ్మిని బమ్మిని తమ్మి చేయడం అంటే ఈ రకంగా చేసేసి అతనికి ఉద్యోగం ఇవ్వకుండా చేశారు. అతను ఫ్రాడ్ చేసింది కాక అతని దగ్గర నుంచి పేపర్ లీక్ అయిన తర్వాత ఎంతమందికి పేపర్ పోయిండొచ్చు మీద ఆలోచన లేదా? అది అయిపోయింది ఒక రకంగా. తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఇంతకుముందు 30 గేమ్స్ దగ్గరగా ఉండేటివి. కొత్తగా దాన్ని 60 నుంచి 62 స్పోర్ట్స్లో యాడ్ చేయడం జరిగింది. మనకు ఆశ్చర్యం ఇస్తుంది దాంట్లో ఏమేమి స్పోర్ట్స్ యాడ్ చేశారు అనేది. తాడాట, చిల్లికట్ట, ఇంకా ఏమేమో చిన్న చిన్న గేమ్స్ కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. దాంట్లో సర్టిఫికేట్స్ ఇచ్చారు. సర్టిఫికేట్స్ ఇచ్చిన వ్యక్తులు ఎవరయ్యా? భరత్ గారు ఎంపీ వైజాగ్, కూనార్ రవికుమార్ గారు పాలవలస ఎమ్మెల్యే గారు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొని ఒకరు సర్టిఫికేట్ ఇస్తే 38 మందికి, ఒకరు సర్టిఫికేట్ ఇస్తే 39 మందికి జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఒక స్టాండర్డ్, ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అనేది మీరు అమలు చేయరా? ఎవరు ఏ రకంగా ఒక అసోసియేషన్ పెట్టుకుంటే లేకుంటే ఇంకోటి తీసుకొని ఆ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని చేయడమేనా? అవి కూడా ఫేక్ సర్టిఫికేటా కాదని కూడా చెక్ చేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదా? క్లియర్గా అందరము చూసాము. ఆడియో టేపులు 15 లక్షల రూపాయలకు తీసుకున్నామని చెప్పేసి క్లియర్గా జరిగింది. ఇన్ని రకాల ఎవిడెన్సెస్ దీంట్లో ఉన్నాయి. దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? ఆఫీసర్లతో మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాము, శాసనమండలికి వచ్చి మీరు సమాధానం చెప్పండి. శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా కట్టడి చేసి అక్కడ ఎవరూ లేరు కాబట్టి అక్కడ మీరు స్టేట్మెంట్ ఇస్తారా? ఈరోజు మా దగ్గరకు రావచ్చు కదా. ఈరోజు రాకపోయినారు, రేపు రావచ్చు కదా. 20 తేదీ వస్తాము వీలుంటే అంటే మీరు క్లియర్గా భయపడతా ఉన్నారని చెప్పేసి దీని ద్వారా తెలియడం లేదా? మంత్రి గారు భయపడనప్పుడు వచ్చి డిస్కస్ చేయండి, ఈ రకంగా చేయమని. ఇకపోతే గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఆయనకి ఏ రకంగా నేను గౌరవం ఇవ్వాలని కూడా అర్థం కావట్లేదు. ఏం మాట్లాడతారండి, ఏమి పదాలు వాడతారు మీరు? సీనియరే మీరు. ఇంకొక వ్యక్తిని, ఎల్ఓపి గారిని మీరు ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మాకు అంతకంటే ఎక్కువ మాటలు వస్తాయి. మాకు సభ్యత ఉంది. జాగ్రత్త మంత్రి గారు, మాకు సభ్యత ఉంది కాబట్టి మా నోటి నుంచి ఆ మాటలు రావు. మా జగనన్న మాకు అటువంటి మాటలు నేర్పలేదు. జాగ్రత్త. ఇంకోసారి మీరు చెబితే దానికి ఖచ్చితంగా దానికి రెండింతలుగా సమాధానం చెప్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను. అలాగే క్లియర్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి. సిబిఐ ఎంక్వైరీ కంటే ముందే తప్పులు జరిగినాయి కాబట్టి లోకేష్ మంత్రి గారు రాజీనామా చేసి విద్యాశాఖకు సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అంతవరకు మా ఈ పోరాటం కొనసాగుతుంది. జై జగన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు శాసనమండలి సమావేశాల్లో బీఎస్సీలో మేము డిఎస్సి మీద చర్చ రావాలి అని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే మేము 18వ తేదీ రేపు డిఎస్సి గురించి చర్చ రావాలని మేము అడిగాం. వాళ్ళు 20వ తేదీ పెట్టుకోండి అని చెప్తున్నారు. 20వ తేదీ డిఎస్సి మీద చర్చ పెట్టుకోండి అన్నప్పుడే మనకు అర్థమైంది వీళ్ళు ఎంత మాత్రం ఈ ప్రభుత్వం డిఎస్సి మీద చర్చకు సిద్ధంగా ఉందనే విషయం మనందరికి కూడా అర్థమైంది. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో
విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఆయన ఈ డిఎస్సి గురించి పవర్ ప్రజెంటేషన్ ఇస్తూ చెప్తూ వచ్చారు, ఎటువంటి అక్రమాలు డిఎస్సిలో జరగలేదు అని. వాళ్ళే పోస్టులు ఇచ్చారు, వాళ్ళే డిఎస్సి వేశారు, వాళ్ళ పవర్ ప్రజెంటేషన్ వాళ్ళే రెడీ చేసుకొని ఎక్కడ కూడా వాళ్ళకు వాళ్ళే చప్పట్లు కొట్టుకుంటూ మేము అద్భుతంగా డిఎస్సి చేశాము అంటే ఇక్కడ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగాయనే విషయం క్లియర్గా తెలిసింది. మేము గత కొద్ది రోజులుగా డిఎస్సి మీద ఏదైతే డిఎస్సికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడి మేము అనేక ర్యాలీలు నిరసనలు కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే లోకేష్ గారు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము రండి అని మా జగన్ గారికి మా జగనన్న గారికి ఒక ఛాలెంజ్ వదిలారు. అది మేము అడుగుతున్నాం. ఈరోజు శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, మీరు అసెంబ్లీలో చెప్పారు. అదేవిధంగా చర్చకు శాసన మండలి కూడా రండి అని మేము అడుగుతున్నాం. మేము చర్చిస్తాం కదా, మేము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నాం కదా అని మేము విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తున్నాం. మీ డిఎస్సిలో ఎంత అక్రమాలు జరిగాయి, ఎంత మీరు పారదర్శకంగా నడిపించారు అనే విషయం మేము కూడా విత్ ఎవిడెన్స్తో చాలా క్లియర్గా కూడా చర్చిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరే కదా చర్చకు ఎక్కడికైనా రండి అన్నారు. ఇది అవకాశం, మీకు కూడా అవకాశమే కదా. ఇక్కడ అందరూ ఉంటారు, ఖచ్చితంగా శాసనమండలిలో చర్చ పెట్టండి. 20వ తేదీ దాకా కాకుండా 18వ తేదీ ఖచ్చితంగా మీరు చర్చకు రావాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు చెప్తూ నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఆ అబ్బాయికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ నవీన్కు సంబంధం లేకుంటే ఆయన ఐడి ఎందుకు బ్లాక్ చేశారు? ఆ అబ్బాయి మళ్ళీ నన్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవలేదు అని కమిషన్ ఆఫీస్కు ఎందుకు మెయిల్ పెడతాడు? అదేవిధంగా ఎస్సీఆర్టీ డైరెక్టర్కి ఒక లెటర్ ఎందుకు పెట్టుకుంటాడు? నాకు 2 పోస్టులు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా నన్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవలేదు అని ఈ 2 ఎందుకు అబ్బాయి చేస్తాడు? అదొకటి. ఇక్కడే మన అందరికీ అర్థమవుతుంది. ఫస్ట్ ర్యాంక్ ఉన్న అతన్ని తీసేసి మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ ఉన్నప్పుడు ఫస్ట్ లిస్ట్లో పెట్టి సెకండ్ లిస్ట్కి వచ్చినప్పటికీ నవీన్ పేరు తొలగించేశారు. తొలగించిన తర్వాత అబ్బాయి ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళి కమిషన్ ఆఫీస్కు మెయిల్స్ పెట్టి అదేవిధంగా ఎస్ఆర్టీ డైరెక్టర్కి లెటర్ పెట్టాడో అప్పుడు కూడా నవీన్ది ఇక్కడ ఈ డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనే విషయం తెలిసిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ కోటాకు వస్తే పివి సింధు గారికి మేము ఇచ్చాము. ఎక్కడ కూడా అమ్మాయిని కంపేర్ చేస్తూ ఇప్పుడు ఇచ్చిన పోస్టులు ఇచ్చిన వాళ్ళతో కూడా అమ్మాయిని కంపేర్ చేయడం జరిగింది. అంటే నేను ఒక్కడే ఇక్కడ అడుగుతున్నా, డిఎస్సితో సంబంధం లేకుండా మీరు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా పివి సింధు గారికి ఇచ్చారంటే సో పివి సింధు గారికి ఇవ్వడం అనేది మంచిది. ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే అంటే ఎందుకంటే వాళ్ళు ఈరోజు పివి సింధు గారి గురించి అందరికీ తెలుసు. ఆమె ఇప్పుడు మీరు ఏదైతే స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారో మెయిన్ సర్టిఫికెట్ అదేవిధంగా బ్యాకప్ సర్టిఫికెట్ సేమ్ ఉంటే మీరు ఇచ్చినా పర్లేదు. కానీ ఇక్కడ జరిగిందన్నీ అక్రమాలు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి మీరు ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఇంకా చాలా ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. మీరు చర్చకు వస్తే అన్నీ కూడా వెలుగులోకి ఇప్పుడే వచ్చాయి, ఇంకా పూర్తి కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఇంకా ఈరోజు 2019 నుంచి 2024 వరకు ఎటువంటి డిఎస్సి లేదు అని చెప్పడం జరిగింది. మా జగనన్న ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్న డిఎస్సీలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేస్తూ ఏవైతే ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలున్న 6,100 పోస్టులకు మళ్ళీ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్న ఖాళీలు ఆ రోజు ఉన్న వేకెన్సీ పోస్టులు అవే కాబట్టి ఎందుకు ఈరోజు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు 16,000 పెరిగినాయని మీరు అడిగితే దాంట్లో ఒకటే రీజన్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ 2 సంవత్సరాలు పెంచారో 2000 సంవత్సరాలు పెంచిన తర్వాత 2025లో రిటైర్మెంట్స్ జరిగాయి. అడ్వాన్స్గా ఎప్పుడైతే రిటైర్మెంట్ 2025లో రిటైర్మెంట్ అవుతారో ఆ పోస్టులన్నీ చూపించి ఈరోజు 16,000 పోస్టులకు డిఎస్ వేశారు. ఇది మంచిదే కాదనట్లే, కానీ నిజాయితీగా జరగాలి, పారదర్శకంగా డిఎస్సి జరిగింటే మేము కూడా ఎటువంటి ఇది చేయము. ఈరోజు మా డిమాండ్ అంతా కూడా ఏదైతే డిఎస్సిలో బాధ్యతలు ఉన్నారో వాళ్ళకు సపోర్ట్గా నిలవడం. ఎందుకంటే మీరంతకు మీరే ఇది పారదర్శకంగా జరిగింది అని చెప్పడం
ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మీరు సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సరే, మీ దాంట్లో తప్పులు జరగనప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు అంత భయపడుతున్నారు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదే ఈరోజు ఇంకా మరి ఏంటి ఈ ప్రభుత్వం చేసే పని ఏంటంటే 16,000 డిఎస్సి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన పిల్లలను, ఆ టీచర్లను నిన్న వాళ్ళను అందరినీ కూడా ధర్నాలకు పిలుపునివ్వడం నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్తున్నా. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చి ఒక ర్యాలీలో పాల్గొంటూ వాళ్ళు ఈరోజు వాళ్ళు చేయడం ఇది న్యాయమే అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు అదే టీచర్స్ టెట్కి సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్స్కు టెట్ తొలగించాలని ఢిల్లీకి పోయి వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయడం. ఈరోజు అంతమంది వాళ్ళను రోడ్ల మీద, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కాదా? వాళ్ళకు సర్వీస్ రూల్స్ వర్తించవా? రేపు పొద్దున మళ్ళీ ఇదే అయితే వాళ్ళ ఉద్యోగాలు ఏంటి? ఈ విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయించే ప్రభుత్వము నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు డిఎస్సికి సంబంధించినప్పుడు వాళ్ళతో మీకు సంబంధం ఏంటి? మీరు డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. ఇది ప్రభుత్వం మీ చేతిలో ప్రభుత్వము సిబిఐకి ఎంక్వైరీకి వేయచ్చు కదా. ఎటువంటి పరిస్థితులు ఈరోజు నేను ఎవరైతే సెలెక్ట్ అయినారో, ఎవరైతే ఈరోజు టీచర్ పోస్టులు చేస్తున్నారో ఆ డిఎస్సికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా. మీరు కరెక్ట్గా రిక్రూట్ అయ్యారు కదా. మీకు కరెక్ట్ మీరు కరెక్ట్ అనుకున్న మీ పోస్టులు మీకు వచ్చినప్పుడు మీ గురించి మేము ఎక్కడ ప్రస్తావించాలా? ఎవరికైతే ఇక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాం. వాళ్ళ వరకే మేము మాట్లాడుతున్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరి గురించి మేము మాట్లాడట్లే. సో వాళ్ళందరికీ కూడా సంతోషం. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం అనేది సంతోషం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 150,000 పోస్టులు సచివాలయం ఉద్యోగాలు పోస్టులు ఇచ్చారు. నిరుద్యోగులకు ఆ రోజు సపోర్ట్ చేసినట్లు కాదా అన్ని పోస్టులు ఇచ్చారు. సో మీరు ఇచ్చారా సచివాలయ ఉద్యోగాలకు? ఎక్కడన్నా మీరు ఏమన్నా మీ హయాంలో ఎప్పుడైనా కూడా వాళ్ళ గురించి ఆలోచించారా? వాళ్ళు కూడా ప్రజాసేవ చేసే వాళ్ళే కదా. సచివాలయ ఉద్యోగస్తులంతా కూడా ప్రజావిధులే కదా, ప్రజాసేవ చేసే వాళ్ళే కదా. సచివాలయ వాళ్ళకి సంబంధించి మీరు ఎక్కడైనా మీ పోస్టులు ఇచ్చారా? సో ఈరోజు ఎవరైనా సరే, ఏ పోస్టులు అయినా సరే రిక్రూట్ జరిగేటప్పుడు నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు ఏవైనా పోస్టులు ఇవ్వడానికి ఎవరైనా ఇది ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ డిఎస్సి జరిగిన తర్వాత పారదర్శకంగా ఎక్కడా జరగల, ఇందులో అక్రమాలు జరిగినాయి. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హౌస్లో చర్చకు వచ్చేంత వరకు కూడా మేము దీని మీద పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వెన్నుపోటు పార్టీ సంబంధించిన ఒక మంత్రి, ఒక జ్ఞానం లేని మంత్రి, ఒక తల లేని మంత్రి అచ్చెన్నాయుడు గారు దద్దమ్మ అని శాసన మండలి సభ సాక్షిగా సంబోధించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు అందరము, వైఎస్ఆర్సీపీ పార్టీ అందరము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఒక శాసన మండలిలో డిఎస్సి సంబంధించిన చర్చ జరపాలనేసి మేమందరము చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్న సమయంలో ఈ వెన్నుపోటు పార్టీ సంబంధించిన తలలేని మంత్రి ఒక సీనియర్ నాయకుడిని దద్దమ్మ అని సంబోధించడం ఎంతవరకు న్యాయం అనేసి రాష్ట్ర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం అధికారం ఉందనే మదంతో శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ఈ వెన్నుపోటు పార్టీ ఒక రౌడిజం చూపిస్తూ వాళ్ళకు నోటికి ఏ మాటలు వస్తే ఆ మాటలు సంబోధిస్తూ ఈరోజు శాసన మండలిలో జరగడం, సభ వాయిదా పడడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా సెప్టెంబర్ 1వ తారీఖు వెన్నుపోటు దినోత్సవంగా, ప్రపంచ వెన్నుపోటు దినోత్సవంగా రాష్ట్ర ప్రజలందరూ జరుపుకోవాలి. శాసన మండలిలోనే ఒక సీనియర్ నాయకునికే ఇంత అవమానం జరిగితే ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా ఈ వెన్నుపోటు పార్టీ ఏం చేస్తారనేసి పాత్రికేయ మిత్రుల ద్వారా అడగడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలిలో ఈ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి మీద సభలో ఎప్పుడూ లేని విధంగా ఒక బూతు మాటతోటి ఒక దుమారం లేపారు. దానికి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడంటే,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. అందులో విద్యాశాఖలో ఎటువంటి డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వలేదు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఒక దద్దమ్మ అని మాట్లాడాడు. నిజంగా చాలా సిగ్గుసేటు, సిగ్గుకరం. నిండు సభలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్న అబద్ధాలు, ఆయన మాట్లాడే మాట, ఆయన చేష్టలు ఏమాత్రం కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా హర్షించడు, రాష్ట్ర ప్రజలు హర్షించడు. మేము అడుగుతుంది ఏంటి? శాసన మండలి సాక్షిగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. డిఎస్సిలో పేపర్ సెట్టింగ్ దగ్గర నుంచి జాబులు ఇచ్చే వరకు, స్పోర్ట్స్ కోటా వరకు ఏ విధంగా జీవోలు తీసుకొచ్చారో, ఏ విధంగా జీవోలు రూపమాపారు, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఈ డిఎస్సి గురించి శాసనమండలిలో చర్చ పట్టాలి, చర్చ చేయాలి. ఆ చర్చకు అనుమతించమని మేము అడుగుతుంటే ఆ చర్చ ఎక్కడ వస్తుందో అని చెప్పి అధికార పక్షం వాళ్ళు పారిపోతూ వ్యక్తిగతంగా మమ్మల్ని దూషిస్తున్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు డిఎస్సి కాదు గ్రూప్ 1 అని కూడా అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మీడియా సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే శాసన మండలిలో డిఎస్సి మీద చర్చ జరగాలి, అదేవిధంగా గ్రూప్ 1 మీద కూడా చర్చ జరగాలి శాసన మండలిలో. ఈ రెండిట్ల మీద మీకు నిజంగా దమ్ముంటే ఈ రెండిట్ల మీద కూడా మీరు నిజంగా కూడా మీ నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే కనుక ఈ రెండిట్ల మీద కూడా సిబిఐ విచారణ చేయండి. మా హయాంలో జరిగిన గ్రూప్ 1 మీద కూడా సిబిఐ విచారణ చేయండి. మీ హయాంలో డిఎస్సి అవకతవకల మీద కూడా సిబిఐ విచారణ చేయండి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తున్నా. ఇంత సిగ్గుగా, నిసిగ్గుగా, సిగ్గు లేకుండా మంత్రి అదే అచ్చెన్నాయుడు ఈ తెలుగుదేశం పార్టీని పార్టీ లేదు, బొక్క లేదని చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మా విపక్ష నేతని పట్టుకుని దద్దమ్మ అంటాడా? ఏమయ్యా అచ్చెన్నాయుడు, నీకేనా కళ్ళు మూసుకుపోయినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నువ్వు ఏం చెప్తున్నావయ్యా? ఏ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు, రెగ్యులర్ ఉద్యోగాలు 2,19,000 ఉద్యోగాల్ని మేము ఉద్యోగాలు ఇస్తే, రెగ్యులర్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు 2,19,000 ఉద్యోగాలు ఇస్తే, మరి 2,19,000 ఉద్యోగాలు నీకు కనపడలేదా? ఏ ఉద్యోగం ఇవ్వలేదని చెప్తున్నావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డిఎస్సిలో ఎవరిని తీయలేదని చెప్తున్నావా? నువ్వు చదువుకున్నవాడివేనా? నీకైనా కళ్ళకైనా గంతలు కట్టుకున్నావా? డిఎస్సి 1998, డిఎస్సి 2004 బ్యాక్లాగ్ పోస్టులు ఎవరి హయాంలో తీశారయ్యా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీయలేదా? డిఎస్సి 2004, 1999 బ్యాక్లాగ్ పోస్టులు అంతా తీసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయం కదా? అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు సుమారు 45,000 మంది తీసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదా? అదేవిధంగా అవుట్సోర్సింగ్ సుమారు 3,71,000 ఉద్యోగాల్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని చేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా? అంటే ఇవన్నీ కూడా నీకు కనబడవచ్చు, ఒకసారి చెక్ చేసుకో. ఇన్ని ఉద్యోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇస్తే మేము అడుగుతుంది ఏంటి? మీరు ఇచ్చిన ఉద్యోగాలు, ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికి, ఎక్కడ, ఎప్పుడు ఇచ్చారు, ఏ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను ఫిల్ చేశారు, ఆ ఉద్యోగాల భర్తీ ఎన్ని చేశారు, ఆ లిస్ట్ ఇవ్వండి అయ్యా అని చెబితే మీ దగ్గర, మా దగ్గర ఆ లిస్ట్ లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఇచ్చే ఉద్యోగాల్లో మా దగ్గర లేదు. రూరల్ డెవలప్మెంట్లు ఇచ్చామో ఇన్ని తెలియదు, పంచాయతీ రాజులు ఇన్ని ఇచ్చామో తెలియదు. ఏమీ తెలియకుండా అదిగో 20 లక్షల ఉద్యోగాలు లేపానని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారే. ఇప్పుడు ఈ మండల సాక్షిగా మేము అడుగుతున్నాం,
మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి ఒకసారి లెక్క చెప్పండి. ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగులు ఇచ్చారు చెప్పండి. మీకు నిజంగా కూడా దమ్ముంటే డిఎస్సిలో అక్రమాల గురించి వెలికి తీసే కార్యక్రమంలో ఎందుకు మీకు నిజంగా కూడా అవినీతి చేయకపోతే ఎందుకు థర్డ్ పార్టీ ఎంక్వైరీని మీరు ఇన్వైట్ చేయరు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇన్వైట్ చేయరు? గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు చాలామంది, ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ గవర్నమెంట్లో సిబిఐ ఎంక్వైరీ చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి కదా. అలా మరి నువ్వు నారా లోకేష్ గారు ఆయన హయాంలో ఆయన మంత్రిత్వ శాఖలో ఇన్ని అవకతవకాలు జరిగితే నీ నిజాయితీని నిరూపించుకోవడానికి నువ్వు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయమని అడుగుతున్నావు? అదేవిధంగా ఎందుకు రాజీనామా చేసి ఇదిగో నేను రాజీనామా చేశాను, నా నిజాయితీ నిరూపించుకున్నాను, మళ్ళీ అవసరమైతే మళ్ళీ మంత్రి పదవి చేపిస్తానని చెప్పి ఎందుకు లోకేష్ అడగకూడదు? ఇవన్నీ మేము అడుగుతామని చెప్పి భయంతో పారిపోయి వ్యక్తిగత దోషంతో బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడర్ని దద్దమ్మ అని పిలుస్తున్నావే. ఏ మాటకు మేము అనలేమా? శాసన మండలిలో మేము మాట్లాడలేమా? నీకన్నా 10 మాటలు మాట్లాడలేమా? నీ సైజుని బట్టి లేదా నీ వాక్ చతుర్యాన్ని బట్టి మేము మాట్లాడలేమా? మేము కామెంట్ చేయలేమా? ఇదే సంస్కారం, ఇదే తెలుగుదేశం పార్టీ నేర్పిన సంస్కారం మీకు. ఇటువంటి వ్యాఖ్యల్ని మరి తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందో లేకపోతే దాన్ని ఎంకరేజ్ చేస్తుందో ఆ విజ్ఞత తెలుగుదేశం పార్టీకి వదిలిపెడుతున్నాం. కానీ ఇటువంటి వ్యాఖ్యల్ని సభ్య సమాజం అదేవిధంగా మండలిలో కూడా ఎవరో కూడా క్షమించరు. తప్పకుండా ఈ వ్యాఖ్యల్ని రికార్డ్ చేయకుండా ఉండాలని చెప్పి కౌన్సిల్ చైర్మన్ గారిని కోరటం జరిగింది.